Hi viewers, welcome to AS Media. ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు జోరుగా మారుతున్నాయి. ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి నాయకులు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు పార్టీల కండువాలు మార్చుతున్నారు. ఇక అధికార పార్టీ వైసీపీకి ఎన్నికల ముందు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ ముఖ్య నేత పార్టీ పదవికి రాజీనామా చేశారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ లేఖను విడుదల చేశారు. తాడికొండ లేదా ప్రతిపాడు నుంచి సీటు ఇస్తారని ఆశించారు. కానీ డొక్కాకు సీటు దక్కలేదు. దీంతో డొక్కా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు సీఎం జగన్ బస్సు యాత్రకు సభలో పాల్గొన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ పార్టీ తరపున ప్రచారంలో మాత్రం దూరంగానే ఉంటున్నారు. కొంతకాలంగా పార్టీ తనతో వ్యవహరిస్తున్న తీరుపైన డొక్కా అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీగా మరో విడత అవకాశం ఇస్తారని భావించినా దక్కలేదు. దీంతో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో డొక్కా పార్టీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. డొక్కా కాంగ్రెస్ నుంచి 2 సార్లు తాడికొండ ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగాను వ్యవహరించారు. ఆ తర్వాత టీడీపీ నుంచి ప్రతిపాడు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీలో చేరిన డొక్కాకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో డొక్కా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. తాడికొండ టికెట్ను ఆశించారు. అయితే అక్కడ మాజీ మంత్రి మేకతోటి సుచరితకు వైసీపీ అవకాశం కల్పించింది. డొక్కాకు హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇక డొక్కా రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తారనేది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతోంది. ఆయన ఇప్పుడు ఏ పార్టీలో చేరతారో అని రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.